హాయ్ అండి. ఈరోజు నేను ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాను. ముందుగా జీలకర్ర, ధనియాలు, చెక్క, యాలకులు, అల్లం, వెల్లుల్లిపాయ, గసగసాలు ఇవన్నీ మసాలా పేస్ట్ కోసం రెడీ చేసుకున్నాను. బిర్యానీ ఆకు ఇవన్నీ మనం మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. అండ్ నేను వచ్చేసి దావత్ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. అది 1/2 కేజీ ప్యాకెట్ అండి. ఇది మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాను. అండ్ చికెన్ వచ్చేసి శుభ్రంగా 2 సార్లు పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నాను. కారం, ఉప్పు, మ్యారినేట్ కోసం కారం, ఉప్పు అది వేసుకున్నాను. అండ్ పెరుగు కూడా వేసుకున్నాను లైట్గా. పెరుగు మసాలా పేస్ట్ నేను రెడీ చేసుకున్నాను కదా, మసాలా పేస్ట్ కూడా మీ ఇష్టం అండి. పెరుగు ప్లేస్లోని నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. నేను పెరుగు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మన ఇష్టమే. ఒక 1/2 అవర్ 1 అవర్ అయినా పెట్టుకోవచ్చు. ఫ్రీజర్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పక్కనైనా పెట్టుకోవచ్చు. చక్కగా బాగా కలుపుకొని ఇలాగ మ్యారినేట్ చేసుకోవాలండి. నేనైతే 1 అవర్ పెట్టుకున్నాను. ఫ్రీజర్లో పెట్టుకోలేదు, బయట పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆ రైస్ బాయిల్ చేసుకోవడానికి రైస్ ఒక 2 సార్లు నీట్గా కడుక్కొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి వాటర్ వేసుకొని. అలాగే మనకి రైస్ పొడి పొడిగా రావాలి అంటే ఈ అన్నం ఉడికేటప్పుడే మనం లైట్గా ఆయిల్ వేసుకోవాలి, లేదంటే రైస్ అంతా స్టిక్కీగా అయిపోద్ది. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ మసాలా దినుసులు కూడా మళ్ళీ వేసుకోవాలి. విడిగా వేసుకొని ఒక 70% కుక్ అవ్వాలండి. మనం మధ్య మధ్యలో చూసుకోవాలి, లేదంటే స్టిక్కీ అయిపోతుంది అనమాట. ఇలా మధ్య మధ్యలో మనం చూసుకుంటే మనకి 70% రైస్ బాయిల్ అవ్వాలి. నెక్స్ట్ మనం రైస్ వార్చుకున్న తర్వాత ఏదైనా మనకి వెడల్పుగా ఉన్న పళ్ళెమైనా పర్వాలేదు, లేకపోతే ఇలాంటి ఐటమ్ సట్ట ఏదో అంటారు కదా, ఇందులో అయినా వేసుకొని కొంచెం ఇలాగా దూరంగా పళ్ళెం గరికతో సర్దుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్యాన్ కింద. అండ్ నెక్స్ట్ మనకి గార్నిష్ కోసం ఆనియన్స్ వేపుకోవాలన్నమాట. ఇలా పొడవుగా కోసుకొని వేపుకోవాలి. మనకి బ్రౌనిష్ కలర్లో రావాలి, ఈ రంగులో రావాలి ఆనియన్స్. పక్కన పెట్టుకొని అండ్ నెక్స్ట్ మండే పెట్టుకొని బిర్యానీ కోసం నెయ్యి వేసుకోండి. మన ఇష్టం అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే గాలిడా అయినా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నాను. ఇది హోమ్ మేడ్ అండి, నేను ఇంట్లో తయారు చేసుకున్నాను నెయ్యి. మీకు ఆ వీడియో కూడా ఇంకొకసారి చూపిస్తాను. అండ్ నెయ్యితో పాటు లైట్గా ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ కూడా వేసుకున్నాను. అలాగే ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్నాం కదంటే చికెన్, అది కూడా ఆయిల్లో వేసుకొని ఒక 20 నిమిషాల పాటు అది బాగా కొంచెం ఇంకా పచ్చివాసన పోయినంత వరకు మనం అలాగా కలుపుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లో ఫ్లేమ్ మీద మనం కలుపుకోవాలి, లేదంటే ఆ మసాలా అది మాడిపోయి చికెన్ ఉడకదనమాట. అది అలా వేపుకుంటూ మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న గిన్నె ఉంది కదా, ఈ మసాలా వాటరే అందులో కడుక్కొని వేసుకోవాలి. మళ్ళీ పై వాటర్ వేసుకోకూడదు. అండ్ నెక్స్ట్ మనం రైస్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ రైస్ ఇలా లేయర్స్ కింద వేసుకోవాలి. ఒకే దగ్గర వేయకూడదు, ఇలాగ స్ప్రెడ్ చేస్తూ వేయాలి. మన ఇష్టం, రైస్ క్వాంటిటీ బట్టి ఎన్ని లేయర్స్ అయినా వేసుకోవచ్చు. నేను 2 లేయర్స్ కింద వేసుకున్నాను. ఆ రైస్ వేసుకొని నెక్స్ట్ వచ్చేసి కలర్ కూడా వేసుకున్నాను. కలర్ వచ్చేసి ఆప్షనల్ అంటే మీ ఇష్టమే, నేనైతే వేసుకున్నాను. అండ్ ఇందాక మనం ఆనియన్స్ గార్నిష్ కోసం ఫ్రై చేసుకున్నాం కదా, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మళ్ళీ రెడ్ కలర్ వేసుకొని మళ్ళీ ఇంకా బాయిల్ రైస్ వేసుకుని సెకండ్ లేయర్ వేసుకున్నాను అనమాట. వేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పుదీనా, కొత్తిమీర వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం లైట్గా మళ్ళీ రెడ్ కలర్ వేసుకున్నాను అనమాట. ఇది ఆప్షనల్ అండి, ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం కలర్ యూస్ చేయకండి. అండ్ ఫైనల్గా నెయ్యి కూడా వేసుకున్నాను. ఇంకొంచెం అంటే ఫ్లేవర్ కోసం వేసుకున్నాను అనమాట. నెయ్యి మనం ఇంట్లో చేసుకున్నది కాబట్టి పర్వాలేదు, హెల్త్కి మంచిదే. చిన్నపిల్లలు తిన్నా వాళ్ళకి మంచిదే, పర్వాలేదు. నెయ్యి ఎంత వాడితే అంత మంచిది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇదంతా కింద నుండి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి, లేదంటే అడుగంతా మసాలా అంటిపోయి మాడిపోతుంది అనమాట. అందుకే స్లోగా కలుపుకోవాలి, లేదంటే రైస్ విరిగిపోతుంది అనమాట. స్లోగా కలుపుకోవాలి, లేదా మెతుకు ఇరిగిపోతుంది. నెక్స్ట్ మనం దమ్ కోసం బరువు ఏదైనా పెట్టుకోవాలి. నేనైతే ఇలా బిందె పెట్టుకున్నాను, మీ ఇష్టం. గోధుమ పిండి ఉంటుంది కదా, అదైనా మూత చుట్టూ పెట్టుకోవచ్చు. అదైతే కొంచెం పెద్ద పని, నేనైతే సింపుల్గా ఉంటుందని ఇలాగ బరువు ఇలాగ బిందెతో వాటర్ పెట్టేసుకున్నాను. అది పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా, మళ్ళీ మన చేయి తగిలి వాటర్ వెళ్ళిపోయిందంటే ఇదంతా వేస్ట్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ మనకి రెస్టారెంట్ స్టైల్ అన్నాను కదా, స్మోకీ ఫ్లేవర్ కావాలి అనుకుంటే
ఇలా కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో బొగ్గులు ఉంటే ఇలా కాల్చుకొని చిన్న ప్లేట్లో వేసుకొని దాని మీద కొంచెం ఒక్క చుక్క నెయ్యి వేసుకొని మళ్ళీ వెంటనే పెట్టేయాలి, లేదంటే ఆ స్మెల్ అది పోతుంది. పెట్టేసి వెంటనే మూత పెట్టేసుకొని మళ్ళీ ఇందాక మనం బరువు పెట్టుకున్నాం కదా, అది పెట్టేసుకొని ఒక్క 10 మినిట్స్ ఉంచితే ఆ ఫ్లేవర్ అంతా దిగుతుంది. ఓకేనా, ఇంక ఫైనల్గా బిర్యానీ రెడీ.